తెలంగాణలో ఈ నెల 26 రిపబ్లిక్ డే సందర్భంగా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగబోతోంది. రేషన్ కార్డుల ఫైనల్ లిస్ట్ ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. కుల గణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేశారు. తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కోసం ప్రభుత్వం ఓ జాబితాను రూపొందించింది. అయితే ఆ లిస్ట్ లో తమ పేర్లు లేవని అర్హులైన చాలా మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. అర్హులైన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నేటి నుంచి ఈ నెల 24 వరకు జరిగే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గ్రామ సభల్లో అప్లికేషన్లు పరిశీలించి అర్హులైతే రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి గ్రామ సభల నిర్వహణ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన 12,07,558 దరఖాస్తులకు సంబంధించి 18,515 మంది పేర్లను అర్హతల మేరకు చేర్చబోతున్నట్టు తెలిపింది. ఈ నెల 26న 4 పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా పథకాలకు ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల అర్హుల జాబితాను అధికారులు రూపొందించారు. కానీ తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అధికారులు రిలీజ్ చేసిన లిస్ట్ లో పేర్లు లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో మంత్రులు ఈ విషయంపై ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, లిస్ట్ లో పేర్లు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మీకు అన్ని అర్హతలు ఉంటే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల ఆధార్ కార్డులు, అడ్రస్, ఫోన్ నంబర్, కులానికి సంబంధించిన వివరాలు అందులో నమోదు చేయాలని సూచించారు. నేటి నుంచి జరిగే గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల జారీకి అధికారులు జాబితాను రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ లిస్ట్ లో పేరు లేని వారు రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం దరఖాస్తు పత్రాన్ని రూపొందించిందని సిఎస్ చెప్పారు. అంతేకాదు ప్రజావాణి కార్యక్రమం ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పేరు లేకుంటే వెంటనే మళ్ళీ దరఖాస్తు పెట్టుకోండి.